అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇవన్నీ కూడా మూసివేత, ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇవేవి బంద్ చేయబోతున్నారు, ఏంటి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, బంద్ గల కారణాలు అన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలు విద్యార్థులకు సంబంధించి ఒక అలర్ట్ అయితే వచ్చిందనమాట. సో ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ 15 తారీఖు నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు కూడా బంద్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అయితే ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రైవేట్ కాలేజీలు బంద్ వ్యవహారాలపైన ఆదివారం అర్ధరాత్రి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిగాయి. అయితే తమ డిమాండ్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి యథావిధిగా ప్రైవేటు కాలేజీలు కొనసాగించాలని డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే ఇతర అధికారులు కూడా కోరారట. కానీ బట్టితో చర్చలు జరిగిన ప్రైవేట్ కాలేజీలో సంతృప్తి అనేది చెందలేదన్నమాట. ఇక సమాచారం. దీంతో తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గలేదని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్ యజమానులు ఇక ఏదైతే ముఖ్యంగా డిమాండ్లు ప్రభుత్వం కూడా దిగి రాకపోవడంతో ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్ చేస్తామని కూడా ముఖ్యంగా బంద్ కొనసాగిస్తున్నారు. ఎందుకు అనేది దానిపైన చూసుకున్నట్లయితే ముఖ్యంగా 10 ఫీజులు పెండింగ్ బకాయిలు ఇవన్నీ కూడా 10,000 కోట్ల వరకు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా రిలీజ్ చేయాలని. ముఖ్యంగా ఏదైతే డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీసీ, అదేవిధంగా ఎంసీఏ, బీఈడి, నర్సింగ్ కావచ్చు అన్ని కాలేజీలకు అయితే బంద్ను అయితే పిలుపు అయితే ఇస్తున్నారన్నమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే దాదాపు ఇవన్నీ కూడా పెండింగ్ బకాయిలు అయితే ఉండడంతో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఏటా కూడా మార్చిలోగా చెల్లించాలని జీవో కూడా అసోసియేషన్ అయితే పేర్కొంది. కొన్ని డిమాండ్లు ఇవన్నీ కూడా చర్చలు సఫలం కాకపోవడంతో మరోసారి బంద్ అయితే నిర్వహించబోతున్నారు ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా.